దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యము. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అసలు మనము పోరాడునది, మనం ఎదిరించేది వేటిని అంటే మనము పోరాడునది ఎవరి దగ్గర ఎవరు ఎదురుగా నిలబడుతున్నాము అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాము. వాటికి ఎదురుగా నిలబడి పోరాడుతున్నాము. వీటికి ఎదురుగా నిలబడి పోరాడటానికి నీకు కావలసినది శక్తి. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకొని నువ్వు పోరాటంలో జయించాలి అని అంటే దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు నీవు పోరాడినటువంటి వాటి మీద నీకు జయం వస్తుంది. అయితే సర్వాంగ కవచము అన్నప్పుడు ఆ సర్వాంగ కవచము గురించి మనము 14వ వచనం నుండి మనం చదివినట్లయితే, నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని, సత్యము నీతి, తర్వాత పాదములకు సమాధాన సువార్తనైన సిద్ధ మనస్సును జోడ్లు తొడుక్కొని నిలువబడి, ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రియ దేవుని బిడ్లారా, ఈ యొక్క వేటితో ప్రధానులతో అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలం దురాత్మల సమూహముతోనూ నువ్వు పోరాడి గెలవాలి అంటే, నువ్వు వాటి ఎదురుగా నిలబడి శక్తిమంతులు అవ్వాలంటే నీ జీవితంలో నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవాలి. అది ఏంటి అంటే నీ జీవితంలో సత్యము, నీతి, సమాధానము, సువార్త ప్రకటించటము, విశ్వాసము, తర్వాత వాక్యము, ఈ రక్షణ 7. ఈ 7ంటిని నువ్వు జాగ్రత్తగా నీ జీవితంలో కొనసాగించినట్లయితే తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఈ 7ంటిని దొంగలించాలని అపవాది నీతో పోరాడుతుంది. సత్యమును మాట్లాడకుండా నీతో పోరాడుతుంది. అబద్ధమును మాట్లాడేటట్టు పరిస్థితులను తీసుకొని వస్తుంది. అప్పుడు నువ్వు సత్యమునే మాట్లాడేటట్టు నువ్వు పోరాడి గెలవాలి. నీతి తప్పించేటట్టు పరిస్థితులను తీసుకొస్తుంది. నీతిగా బ్రతకకుండా చేయడానికి చూస్తుంది, కానీ నీతిని తప్పకుండా బ్రతకాలి. తర్వాత సమాధానం లేకుండా చేస్తుంది. సమాధానాన్ని వెదకి వెంటాడాలని చెప్పినాడు దేవుడు. తర్వాత సువార్త వలన సిద్ధ మనస్సు, సువార్తను ప్రకటించటానికి కానీ వినడానికి కానీ సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఉండకుండా చేస్తుంది. బాధలు చూపించి వెనకంజ వేపిస్తుంది. కష్టాలు చూపించి ఇంకా ఏం దేవుడు, ఇంకా ఏం ఈ ప్రార్థన వాక్యము, ఇంకా నా జీవితమే ఇలా ఉంది, వేరే వాళ్ళకి ఏం చెప్తాము, నీ సువార్తను నీ నోటితో నీతోనే మూయించడానికి చూస్తుంది. ఇది నువ్వు అలా ఉండకుండా సిద్ధంగా ఉండాలి. నీ బ్రతుకు ఎలాగున్నా, నీ జీవితంలో కష్టాలున్నా, నీ జీవితంలో రోగమున్నా, బాధలున్నా, నువ్వు సువార్త, క్రీస్తు సువార్త, రక్షణ సువార్తను ప్రకటించే బిడ్డగా సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసమును కాపాడుకోవాలి. చివరి వరకు విశ్వాసమును కాపాడుకోవాలి. ఇంకో పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం పోరాడి తిని
నా విశ్వాసమును కాపాడుకొంటిని. నీవు పోరాటంలో నీ విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును పోగొట్టే విధంగా సాతాను అనేక కుయుక్తులు నీ 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 జీవితంలో చేస్తాడు. అయినా నువ్వు దేవుని మీద విశ్వాసమును పోగొట్టుకోకూడదు. నా దేవుడు నమ్మకమైన దేవుడు. నా దేవుడు ఈ దినాన ఏమి నాకు ఇవ్వకపోయినా పరలోక రాజ్యం ఇస్తాడు అనే నమ్మకము, విశ్వాసమును నువ్వు కోల్పోకుండా పోరాడుతున్న అపవాదితో నువ్వు గెలవాలి. తర్వాత ఏమంటున్నాడు, రక్షణ అనే శిరస్త్రాణము, రక్షణను కాపాడుకోవాలి, రక్షణ వస్త్రంను కాపాడుకోవాలి. దొంగిలించటానికి అపవాది నీ చుట్టూ తిరుగుతుంటాడు, కానీ ఆ రక్షణ వస్త్రంను నువ్వు కాపాడుకోవాలా, శుద్ధి చేసుకోవాలా. తర్వాత వాక్యం అనే ఆత్మ ఖడ్గము, వాక్యం కూడా నీ జీవితంలో ఎప్పటికప్పుడు వాక్యాన్ని వింటూ రాసుకుంటూ వాక్యంను నెమరు వేస్తూ వాక్యంను ధ్యానిస్తూ ఉండాలి. దీవారాత్రములు వాక్యంను ధ్యానించాలి. అప్పుడు నువ్వు వాడు ఏ రీతిలో వచ్చినా నీ దగ్గర వాడు గెలవడు. తర్వాత ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది నీ దగ్గరకు వచ్చి పోరాడుతున్నప్పుడు నీవు సర్వాంగ కవచమును వేసుకొని వాటన్నింటిలో నువ్వు దారి తప్పకుండా నిలబడి శక్తి కలిగి పోరాడి జయించాలి. సర్వాంగ కవచమును మర్చిపోవద్దు. వాటిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ గుణ లక్షణాలను నువ్వు తప్పక పాటించు. అపవాది ఏ పరిస్థితులను నీ చుట్టూరా క్రియేట్ చేసినా నీవు దేవుని వాక్యమునకు లోబడి దేవుని వాక్యములోనే నిలబడి వాళ్ళతో జయించి పరిశుద్ధతను కాపాడుకుంటూ రక్షణను కాపాడుకుంటూ వాక్య ప్రకారము బ్రతుకుతూ మెలుకువగలిగి పోరాడాలి, మెలుకువగలిగి జయించాలి, మెలుకువగలిగి వాంతో ఎదుర్కోవాలి. దొంగిలించబడకుండా నీ రక్షణను కాపాడుకొని దేవుని మహిమార్థం అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ సాక్షిగా ఈ లోకంలో బ్రతకండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఫలభరితం చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. ఈ వాక్యాన్ని విన్న వెంటనే అయా సర్వాంగ కవచం ధరించుకొని అనునిత్యము సత్యమును, నీతిని, వాక్యమును, రక్షణను తండ్రి, సువార్తను నాయన, విశ్వాసమును నాయన, వీటన్నింటిలో మెలకువను, ప్రార్థన, విజ్ఞాపనను చేసుకుంటూ నాయన బహుజాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ యాత్రను కొనసాగించుకునే కృప ప్రతి విశ్వాసికి దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.